తమిళనాడుకు మనం చూసుకున్నట్టయితే ఆ ఎన్నికలకు పూర్తిగా కూడా ఎన్నికల కౌంటింగ్ కూడా అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేయనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఉదయం 8 గంటలకు కూడా కౌంటింగ్ ఇప్పటికే కూడా ప్రారంభమైంది. అరగంట ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఎన్నికల ఆ కౌంటింగ్ లో కూడా మరో కొద్దిసేపట్లో కూడా ఎవరెవరు ఏమిటి అనేటువంటిది పూర్తిగా కూడా తేటతెల్లమయ్యేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. 23వ తేదీన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టే 234 స్థానాలకు ఈ యొక్క ఎన్నికలు అయితే జరిగాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. అయితే విజయం ఎవరిని వరిస్తుంది ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా ఈ యొక్క ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు ద్వారా ఎవరికి తమ యొక్క విజయాన్ని వరించబోతుందో అనేటువంటిది పూర్తిగా కూడా తెలిసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఓటు హక్కు దాదాపు మనం చూసుకున్నట్లయితే 4.88 కోట్ల మంది కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం సుమారుగా కూడా 4,000 మంది అభ్యర్థులు ఈ యొక్క తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి 2026 ఎలక్షన్ లో కూడా వాళ్ళు పూర్తిగా కూడా 4,000 మంది అభ్యర్థులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే డిఎంకే, ఏఐడిఎంకే కూటమి, విజయ్, టీవీకే పార్టీల మధ్య యొక్క ప్రధాన పోటీ అయితే నిర్వహించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. భారీ ఆ యొక్క పోలీస్ బందోబస్తు ఏదైతే ఉందో పోలీస్ బందోబస్తు మధ్య కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే కూడా షురూ చేశారు. ఈ క్రమంలో మనం చూసుకుంటే 62 కౌంటింగ్ కేంద్రాలు అయితే ఇప్పటికీ కూడా ఏర్పాటు చేయనట్టు కనిపిస్తుంది. ఆ యొక్క ఏ జిల్లాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఒక కౌంటింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దాదాపు 10 నుంచి 4, 6 ఆ విధంగా వివిధ రకాలైనటువంటి నియోజకవర్గాలను ఆ యొక్క కేంద్రంలో కూడా కౌంటింగ్ ఏర్పాటు చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ తెలుస్తుంది. ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద మనం చూసుకున్నట్టయితే సుమారు 1,00,000 మంది పోలీసులు ఒక్క చెన్నై మహానగరంలోనే 20,000 మంది పోలీసుల్ని అక్కడ ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకొని బందోబస్తు ప్రకారంలో కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలు వద్ద పూర్తిగా కూడా నిఘా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్లయితే సీసీ కెమెరాలు ఓట్ కౌంటింగ్ పూర్తి యొక్క ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ యొక్క ప్రక్రియను పూర్తిగా కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా రికార్డ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే కొలత్తూరు నుంచి కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి కూడా మాజీ సీఎం పళనిస్వామి, పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 చోట్ల నుంచి పోటీ చేసినటువంటి టీవీకే అధినేత విజయ్. అంటే క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపోయినటువంటి టీవీకే మనకు తెలుస్తుంది. మహాబలిపురం వద్ద ఉన్నటువంటి రిసార్ట్లు కూడా ఇప్పటికే కూడా బుక్ చేసుకున్నారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరూ కూడా తమకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరైతే టికెట్ పొందారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఈ యొక్క రిసార్ట్స్ రావాలనేటువంటిది ఇప్పటికే స్టాలిన్ తన యొక్క ఆదేశాలను ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 234 నుంచి 235 నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికలు జరిగినటువంటి సిచ్యువేషన్. దీంతో ఎవరి భవితవ్యం ఏమిటి అనేది పూర్తిగా కూడా తేటతెల్లమయ్యేటువంటి సిచ్యువేషన్ తరుణం కూడా ఆసన్నమైంది. ఉదయం 8 గంటలకైతే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా కూడా ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా ఆ కౌంటింగ్ కొనసాగుతుంది. కేవలం అరగంటలో మనం చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క కౌంటింగ్ సంబంధించి 2 నియోజకవర్గాల్లో పూర్తిగా కూడా టీవీకే తన విజయ దుందిబిని మోగించినట్లు కూడా మనకు ఇప్పటికే కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క తమిళనాడుకు సంబంధించి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం అదే విధంగా సాయంత్రం లోపల కూడా పూర్తి స్థాయిలో మనకు ఈ యొక్క ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఎవరు విన్ అవుతారు, ఎవరు చెతికిలా పడతారు అనేటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల్లో కూడా నిశ్చితమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. త్వరలో ఇవాళ ఈవినింగ్ అంతా పూర్తి స్థాయిలో ఏ పార్టీ విజయాన్ని దక్కించుకుంటుంది అనేటువంటిది తమ యొక్క నిర్ణయాన్ని తెలిసేటువంటి సిచ్యువేషన్ అయితే తేటతెల్లం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ జయచీరా.